Hey everyone, వెల్కమ్ టు లోకస్ లైఫ్. నేను మీ వెంకట్. లాస్ట్ వీడియోలో మనం ఐసిటీ వీసా ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం. మన ఐసిటీ వీసాలో ఉన్న మెయిన్ రిస్ట్రిక్షన్స్ ఏంటి, అది నో డైరెక్ట్ పిఆర్ పాత్ అని, అందుకే యూకేలో సెటిల్ అవ్వలేమని, స్కిల్డ్ వర్కర్ వీసా స్విచ్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్ అని డిస్కస్ చేసాం. సో ఈ రోజు వీడియోలో స్కిల్డ్ వర్కర్ వీసా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. దాన్ని ఎలా గెట్ చేయాలి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, మరియు ఫైనల్లీ యూకే పిఆర్ లేదా ఐఎల్ఆర్ ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్కి ఎలా లీడ్ చేస్తుందో తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్లీ, skilled worker visa is the main route for skilled individuals from outside the UK to come and work for an approved UK employer. ఈ వీసాని మెజారిటీ ఆఫ్ పీపుల్కి యూకేలో లాంగ్ టర్మ్ స్టేకి అండ్ పిఆర్ పాత్కి యూజ్ అవుతుంది. కీ పాయింట్ టు నోట్, ఐసిటీతో కంపేర్ చేస్తే స్కిల్డ్ వర్కర్ వీసాకి డైరెక్ట్లీ అప్లై చేయడం పాసిబుల్. బట్ యూనిట్ టు ఫైండ్ ఎ స్పాన్సర్షిప్ విచ్ ఈస్ కాల్డ్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఫ్రమ్ ఎ లైసెన్స్డ్ యూకే ఎంప్లాయర్. నా ఎక్స్పీరియన్స్లో నేను ఐసిటీ నుండి స్కిల్డ్ వర్కర్ వీసాకి స్విచ్ అయ్యాను, కానీ ఫ్రెషర్స్ కూడా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు ఇఫ్ దే ఫైండ్ ఎ స్పాన్సర్. స్కిల్డ్ వర్కర్లో ఉండే టాప్ అడ్వాంటేజెస్ చూద్దాం. ది అల్టిమేట్ పిఆర్ పాత్, ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కంటిన్యూస్గా 5 years స్కిల్డ్ వర్కర్ వీసా పైన యూకేలో వర్క్ చేసిన తర్వాత యూ కెన్ అప్లై ఫర్ ఐఎల్ఆర్ ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ విచ్ ఈస్ బేసికల్లీ యూకే పిఆర్. ఎంప్లాయీ స్విచ్చింగ్, unlike ICT, you have the flexibility to switch employers. In UK, of course, you need to find a new certificate of sponsorship from the new company. Dependent benefits, ICT లాగా మీ స్పౌస్ అండ్ చిల్డ్రన్కి ఫుల్ రైట్స్ ఉంటాయి ఫర్ వర్క్ అండ్ స్టడీ. నో మ్యాక్స్ స్టే లిమిట్, ఐసిటీలో ఉండే మ్యాక్సిమం స్టే లిమిట్ స్కిల్డ్ వర్కర్లో ఉండదు. మీ వీసాని ఎక్స్టెండ్ చేసుకుంటూ 5 years తర్వాత పిఆర్కి మూవ్ అవ్వచ్చు. శాలరీ థ్రెషోల్డ్స్, ఐసిటీతో కంపేర్ చేస్తే స్కిల్డ్ వర్కర్ వీసాకి స్లైట్లీ లోవర్ శాలరీ థ్రెషోల్డ్స్ ఉంటాయి, సమ్టైమ్స్ విచ్ మేక్స్ ఇట్ మోర్ యాక్సెసిబుల్. స్కిల్డ్ వర్కర్ వీసాకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, దీనికోసం ప్రిపేర్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్లీ, COS, which is Certificate of Sponsorship. You need to have a valid job offer and a certificate of sponsorship from a UK employer who has a sponsor license. ఇదే మెయిన్ ఛాలెంజ్ ఫర్ మెనీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్, ఐసిటీలా కాదు, స్కిల్డ్ వర్కర్ వీసాకి ఐఎల్స్ ఆర్ ఇంగ్లీష్ డిగ్రీ ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ప్రూవ్ చేయాలి. ఇన్ మై కేస్ నేను మాస్టర్స్ చేశాను, సో ఐ హ్యావ్ మేడ్ ఎ సెపరేట్ వీడియో ఫర్ దాట్ అండ్ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ గో త్రూ దాట్. శాలరీ థ్రెషోల్డ్, యువర్ జాబ్స్ శాలరీ మస్ట్ మీట్ ది మినిమం థ్రెషోల్డ్ సెట్ బై ది హోమ్ ఆఫీస్ ఫర్ యువర్ స్పెసిఫిక్ జాబ్ కోడ్. దీన్నే ఎస్ఓసి కోడ్ అని కూడా అంటారు. ఈ థ్రెషోల్డ్ టైం టు టైం చేంజ్ అవ్వచ్చు. సో ప్లీజ్ గెట్ ఇట్ అప్డేటెడ్ త్రూ gov.uk. మెయింటైనింగ్ వీసా కండిషన్స్, వీసా పైన ఉండే కండిషన్స్ని స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వాలి, లైక్ నాట్ వర్కింగ్ ఫర్ అదర్ ఎంప్లాయీస్ వితౌట్ ప్రాపర్ పర్మిషన్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తే, వన్ ఆఫ్ మై రిలేటివ్ హూ హ్యాస్ స్టేడ్ ఇన్ యూకే, తను కాస్ట్ తెచ్చుకున్నాడు ఒక కంపెనీ నుంచి. సో తను వచ్చేసాడు, కానీ తను వచ్చిన తర్వాత తన వైఫ్ అండ్ పిల్లలకి వాళ్ళ కంపెనీ స్పాన్సర్ చేయలేదు. ఇన్ దాట్ కేస్ హీ స్పెండ్ నియర్లీ 20 lakhs టు గెట్ హిస్ వైఫ్ అండ్ కిడ్స్ హియర్. అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఐహెచ్ఎస్ ఫీ, మొత్తం అంతా తనే కట్టుకున్నాడు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ గో త్రూ దాట్ బిఫోర్ కమింగ్ హియర్. నేను ఐసిటీ నుండి స్కిల్డ్ వర్కర్ వీసాకి స్విచ్ అవ్వడానికి ఎలా ప్లాన్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ప్లానింగ్ ఎహెడ్, నాకు యూకేలో సెటిల్ అవ్వాలని క్లియర్ ఐడియా ఉండింది. సో ఐసిటీ వీసా స్టార్ట్ అయ్యాక నేను స్కిల్డ్ వర్కర్ వీసాకి ట్రాన్సిషన్ అవ్వడానికి ఆప్షన్స్ చూశాను. కంపెనీ సపోర్ట్, థ్యాంక్ఫుల్లీ నా కంపెనీ వాజ్ వెరీ సపోర్టివ్ ఇన్ ఆఫరింగ్ మీ ఎ న్యూ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అండర్ ది స్కిల్డ్ వర్కర్ వీసా కేటగిరీ. ఇంగ్లీష్ టెస్ట్, నేను ఐఎల్స్ రాయలేదు, నేను నా ప్రొఫిషియన్సీని నేను ప్రూవ్ చేసుకున్నాను యాజ్ ఎ సెడ్ ఎర్లియర్. అండ్ శాలరీ చెక్, మై న్యూ రోల్ అండ్ శాలరీ మెట్ ది స్కిల్డ్ వర్కర్ వీసా థ్రెషోల్డ్స్. ఇన్ కంట్రీ అప్లికేషన్, నేను యూకేలో ఉండే నా వీసా అప్లికేషన్ సబ్మిట్ చేశాను. ఇట్ వాజ్ వెరీ స్మూత్ బికాస్ ఐ హ్యాడ్ ఆల్ ద డాక్యుమెంట్స్ రెడీ. If you are an ICT holder looking for PR, start planning for skilled worker visa as soon as possible. So, ఇది ఫ్రెండ్స్ స్కిల్డ్ వర్కర్ వీసా గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. స్కిల్డ్ వర్కర్ వీసా ఇస్ ద గోల్డెన్ గేట్ టు యూకే పిఆర్ ఫర్ మెనీ.
ఇఫ్ యూ హ్యావ్ డ్రీమ్స్ ఆఫ్ సెటిలింగ్ ఇన్ యూకే, దిస్ ఈస్ ద వీసా టు ఎయిమ్ ఫర్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, స్కిల్ ఇవ్వకపోయినా మీ జర్నీ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ కమెంట్స్‌లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి మరియు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ బాయ్. హావ్ ఎ గ్రేట్ డే.